జై బజరంగి. రామాపురం అనే గ్రామానికి దగ్గర్లో ఒక దట్టమైన అడవి ఉండేది. ఆ అడవికి మృగరాజు నరసింహ తన పూర్వీకుల అడుగుదాడల్లోనే చాలా చక్కగా అడవిని పరిపాలించేవాడు. తరతరాల నుండి వాళ్ళు ఆ అడవికి అపూర్వమణి శ్రీరామరక్ష అని భావించేవారు. ఆ మణిని నరసింహ చాలా జాగ్రత్తగా సంరక్షిస్తూ ఉండేవాడు. అడవిలోని జంతువులన్నిటికీ కూడా ఆ మణిమీద అపారమైన గౌరవం, నమ్మకం. వాళ్ల జీవితాలకి ఈ అడవి సుభిక్షంగా ఉండడానికి ఆ మణే కారణమని నమ్మేవారు. మృగరాజు నరసింహ ఆ మణికి ఎప్పుడూ ఏనుగుని కాపలా ఉంచేవాడు. మహారాజా, మణిని కాపలా కాచే ఏనుక్కి అనారోగ్యం చేసింది. అందువల్ల గాడిదను కాపలా పెట్టాను. అపూర్వమణిని తరతరాల నుండి ఏనుగులే కాపలా కాస్తూ వచ్చాయి. అది ఏనుగులకి తప్ప మిగతా వాటికి సాధ్యం కాని పని. కాబట్టి నువ్వు తక్షణమే అక్కడికి వెళ్ళి భద్రతా సిబ్బందిని కట్టుదిట్టం చెయ్యి. అలాగే ఏనుగు త్వరగా కోలుకునేలా ఏర్పాటు చెయ్యి. నిన్న మీరు వరుస సమావేశాల వల్ల అలసిపోయి ఉండటం వల్ల మిమ్మల్ని ఇబ్బంది పెట్టడం ఎందుకని మంత్రి ఒంటెను కనుక్కొని ఆ నిర్ణయం తీసుకోవాల్సి వచ్చింది మహారాజా. మీ ఆజ్ఞ మహారాజా. ఎలుక మృగరాజు నరసింహ ఆజ్ఞ మేరకు అపూర్వమణి దగ్గరికి బయలుదేరాడు. ఎలుక దారి మధ్యలో ఉండగా గాడిద ఎలుకకు ఎదురైంది. ఓయ్ గాడిద, నువ్విక్కడేం చేస్తున్నావు? మనికి కాపలా ఉండకుండా. ఇంకేమణి, ఆ మణిని ఎవరో దొంగిలించారు. ఆ విషయం చెబుదామని వస్తున్నాను. ఏం మాట్లాడుతున్నావు? మణిని దొంగిలించడం ఏమిటి? అసలు ఏం జరిగిందో వివరంగా చెప్పు. నేను కాపలా కాస్తున్న సమయంలో ఆ ప్రాంతం అంతా ఏదో పొగ కమ్మినట్టయింది. తిరిగి వెళ్ళి చూసేసరికి అక్కడ పూర్వమణి లేదు. సరే, జరిగిన విషయాన్ని మహారాజుకి తెలియచేద్దాం పద. ఎలుక, గాడిద మృగరాజు నరసింహ దగ్గరకు బయలుదేరుతాయి. మహారాజా, మీరు ఊహించినట్టుగానే జరిగింది. ఎవరో ఆ అపూర్వమణిని దొంగిలించారు. జరిగిందంతా మృగరాజు నరసింహకు చెప్పారు. ఎలుక, దీనంతటికీ కారణం నువ్వు, మంత్రి ఒంటే సరైన ఆలోచన లేకుండా ఈ గాడిదను కాపలా ఉంచడం. కనుక దీనికి బాధ్యత నువ్వు, మంత్రి ఒంటే తీసుకోవాల్సిందే. 2 రోజుల్లో అపూర్వమణి దొరకకపోతే నువ్వు, గాడిద, మంత్రి ఒంటే ఈ అడవిని వదిలి వెళ్ళిపోవాల్సి ఉంటుంది. ఎప్పుడూ సరైన నిర్ణయాలే మన భవిష్యత్తు నిర్ణయిస్తాయి. అత్యుత్తమమైన పదవుల్లో ఉన్న మీరు దానిని దుర్వినియోగం చేశారు. కనుక మీకు 2 రోజులు మాత్రమే సమయం అపూర్వమణిని కనిపెట్టడానికి. ఇక వెళ్ళండి. ఎలుక, గాడిద మంత్రి ఒంటెను కలిశాయి. జరిగిందంతా చెప్పాయి. నన్ను క్షమించండి, దీనంతటికీ నేనే కారణం. జరిగిన దాన్ని తలుచుకొని చింతించడం వల్ల ఎటువంటి లాభమూ లేదు. అవును, సమయం కూడా చాలా తక్కువగా ఉంది. అపూర్వమణిని సాధించే పనిమీదే మన దృష్టి పెట్టాలి. ఆ దొంగకు తగిన శిక్ష కూడా వేయించాలి. అని 3 మణి దొంగతనం జరిగిన ప్రాంతానికి వచ్చాయి. ఒంటెమిత్రమా, నువ్వు గృహ చుట్టుపక్కల చూడు, నేను గృహ లోపల చూస్తాను. సరే మిత్రమా. గాడిదా, నీకు ఎవరైనా అనుమానాస్పదంగా కనిపిస్తారేమో చూడు. గాడిద చుట్టుప్రక్కల తిరుగుతూ ఉండగా గాడిదకు ఉన్నట్టుండి ఒక విషయం గుర్తుకొస్తుంది. ఆ పొగ రాగానే నాకు తేనెవాసన వచ్చింది. తేనె వాసన అంటే తేనెటీగలు ఆ ప్రాంతంలో ఉన్నాయా? లేదు, గృహలో ఎవరివో పాదాలు గుర్తుల్లా ఉన్నాయి. స్పష్టంగా అయితే లేవు. అవి ఖచ్చితంగా తేనెటీగలవైతే కాదు. నేను చెప్పింది నమ్మండి, నాకు తేనెవాసన వచ్చింది. సరే, మనం ఆ తేనెటీగల నాయకురాలని కలుద్దాం. అలా ముందుకు సాగాయి. అప్పుడు వాళ్లకు ఎదురుగా కాకి కనిపించింది. మీరు ముగ్గురూ ఎక్కడికి వెళుతున్నారు? కాకిమిత్రమా, అపూర్వమని దొంగిలించబడింది. నిన్న రాత్రి నువ్వేదైనా అనుమానాస్పదంగా చూసావా? అపూర్వమణి దొంగిలించబడిందా? అదే కదా, నిన్న రాత్రి నేను నా చెట్టుమీద నిద్రపోతున్నప్పుడు ఏదో విచిత్రమైన శబ్దం వినిపించింది. పైగా అడవి మధ్యవైపు నుండి పొగ కూడా కనిపించింది. ఇంకేం గమనించావో చెప్పు మిత్రమా. ఒక జంతువు చాలా వేగంగా పరిగెడుతూ వెళ్లడం చూశాను, కాని చీకటి వల్ల స్పష్టంగా చూడలేకపోయాను. నక్క అయ్యుండవచ్చు. నక్క? నక్క మీద నాకు ఎప్పట్నుంచో అనుమానం. ఖచ్చితంగా నక్కే దొంగిలించి ఉంటుంది.
తొందరపడకండి, మనం మరిన్ని ఆధారాలు సేకరించాలి. అలా ముందుకు సాగాయి. అక్కడ తేనెటీగల నాయకురాలు కనిపించింది. మిత్రమా, ఎలా ఉన్నావు? నిన్న రాత్రి అపూర్వమణి దొంగిలించబడింది. ఆ ప్రాంతంలో పొగ రావడంతో పాటు తేనె వాసన వచ్చిందట. నీకేమైనా తెలుసా? అపూర్వమణిని దొంగిలించే సాహసం ఎవరు చేస్తారు? ఇక్కడ నిన్న రాత్రి ఎవరో పొగ పెట్టి మా తేనె కూడా దొంగిలించారు. అంటే దొంగ పొగ ఉపయోగించి 2 చోట్ల దొంగతనం చేశాడు. నిన్న నా స్నేహితురాలు నది పక్కకి వెళ్ళినప్పుడు జింక దగ్గర తేనె ఉండడం చూసిందంట. నాకెందుకో ఆ జింక మీదే అనుమానంగా ఉంది. కానీ ఖచ్చితంగా జింకే దొంగతనం చేసిందని చెప్పలేను. దీనిలో చెప్పలేకపోవడానికి ఏముంది? నాకైతే ఖచ్చితంగా జింకే దొంగతనం చేసిందని అనిపిస్తుంది. నువ్వు తొందరపడకు మిత్రమా, సరైన ఆధారాలు లేకుండా ఎవరి మీద నింద వేయకూడదు. ముగ్గురూ నది ఒడ్డున ఉన్న జింకను వెళ్లి కలిశారు. నువ్వు నిన్న రాత్రి ఎక్కడ ఉన్నావు? నేనా? నిన్న రాత్రి ఇక్కడే ఉన్నాను. ఎందుకు? ఏమైంది? అపూర్వమణి దొంగిలించబడింది. అవునా? ఎప్పుడు? ఎలా జరిగింది? దొంగని ఎవరన్నా చూసారా? లేదు, ఇప్పుడే మాకు తెలిసింది దొంగ ఎవరో. ఈ ఎవరు? నువ్వే. ఎందుకంటే నిన్న రాత్రి నువ్వు ఇక్కడ లేవు. ఖచ్చితంగా ఈ దొంగతనానికి నీకు సంబంధం ఉంది అని ఎలుక నిజం రాబట్టడం కోసం జింకను బెదిరించింది. నాకేమీ తెలియదు మిత్రమా. నాకు ఆ దొంగతనానికి ఎటువంటి సంబంధం లేదు. నేను అపూర్వమణి ఉన్న ప్రాంతానికి దగ్గరలో ఉండగా అక్కడ నాకు నక్క కనిపించింది. తను నాకు తేనె ఇచ్చి తనను అక్కడ చూసినట్టు ఎవ్వరికీ చెప్పొద్దు అంది. ఈ విషయం ముందు ఎందుకు చెప్పలేదు? అపూర్వమణిని నేనే దొంగలించాననుకుంటారని చెప్పలేదు మిత్రమా. నన్ను క్షమించండి. ముగ్గురూ నక్కను కలవడానికి బయలుదేరారు. అప్పుడు వాళ్లకు హైనా కనిపించింది. నువ్వు నక్కను చూశావా? నక్క ఏదో ఒక సంచిని మోసుకుని వెళ్తుంటే చూశాను. ఎటు వెళ్ళాడు? పాతరాతి గుహల వైపు. ముగ్గురూ వెంటనే ఆ గుహల వైపు బయలుదేరారు. దారిలో నక్క వాళ్లకు ఎదురయ్యాడు. మీరంతా ఇక్కడికి ఎందుకొచ్చారు? ఏదైనా సమస్య? నువ్వు నిన్న రాత్రి ఎక్కడ ఉన్నావు? నేనా? నేను నా గుహలో నిద్రపోయాను. ఎందుకు? అబద్ధాలు చాలు. నువ్వు నిన్న రాత్రి బయట తిరుగుతుంటే నిన్ను చాలామంది చూశారు. నువ్వు ఏదో సంచి మోసుకుని వెళ్తుండగా హైనా చూసింది. అవును అవును, నా గుర్తుకొచ్చింది. నేను నా స్నేహితునికి కొన్ని పండ్లు తీసుకెళ్తున్నాను, అంతే. ఏ స్నేహితుడు? ఎక్కడా? అది రహస్యం. నేను చెప్పలేను. నువ్వు ఇప్పుడు నిజం చెప్పకపోతే మృగరాజు దగ్గరికి తీసుకువెళ్తాం. వద్దు, నిజం చెప్తాను. నేను మొదట్లో నిరాకరించాను. కాని అతను నాకు చాలా తేనెను, మంచి ఆహారమిస్తానని వాగ్దానం చేశాడు. అతను పొగ పుట్టించే మందిచ్చాడు. నేను దాన్ని ఉపయోగించి తేనెటీగలను దూరంగా పంపించి తేనె తీసుకున్నాను. తర్వాత అదే పద్ధతిని మణి దగ్గరే ఉపయోగించాను. అంటే నువ్వే దొంగవు. ఎవరికిచ్చావు? ఎవరతను? నేను దాన్ని పక్క అడవికి చెందిన సింహరాజు రంగనాథుకు ఇచ్చాను. అతను మన అడవి సుభిక్షంగా ఉండడానికి కారణం మణి అని విన్నాడు. అతను తన అడవికి కూడా అలాంటి శక్తి కావాలనుకుంటున్నాడు. పక్కా అడవి సింహం రంగనాథ్? అతనికెందుకు మణి కావాలి? అతను మన అడవి సుభిక్షంగా ఉండడానికి కారణం మణి అని విన్నాడు. అతను తన అడవికి కూడా అలాంటి శక్తి కావాలనుకుంటున్నాడు. అతని అడవి చాలా కరువుతో ఉంది. జంతువులు అక్కడ నుండి వెళ్ళిపోతున్నాయి. అతను మన మణిని తీసుకుని తన అడవికి శక్తిని తీసుకురావాలనుకుంటున్నాడు. అతను నాకు తన అడవిలో మంత్రిస్థానమిస్తానని వాగ్దానం చేశాడు. అత్యాశకు పోయి చాలా పెద్ద తప్పు చేశాను. నన్ను క్షమించండి. మీకు ఎలాంటి సహాయం కావాలి అన్నా చేస్తాను. అంటే ఇది కేవలం దొంగతనం కాదు, ఇది 2 అడవుల మధ్య వైరానికి దారితీస్తుంది. మనం వెంటనే మృగరాజు నరసింహకు తెలియచేయాలి. వాళ్లు త్వరగా మృగరాజు దగ్గరకు వెళ్లి జరిగిందంతా చెప్పారు. నక్క, రంగనాథ్ మణిని ఎక్కడ దాచాడు? అతను దాన్ని తన రాజగుహలో తన సింహాసనం దగ్గర ఉంచాడు. అక్కడ ఎప్పుడూ కాపలా ఉంటుంది. ఇది చాలా క్లిష్టమైన పరిస్థితి. నేను నేరుగా రంగనాథ్తో పోరాడి మణి తీసుకువస్తాను. మహారాజా, అది 2 అడవుల మధ్య వైరానికి దారితీస్తుంది. నాకు ఒక ప్రణాళిక ఉంది. మనం రహస్యంగా మణిని తిరిగి తెచ్చుకోవాలి. నేను కాకి వెళ్ళి మణిని తీసుకొచ్చే ప్రయత్నం చేస్తాం. చాలా ప్రమాదకరం ఎలుక. రంగనాథ్ క్రూరుడు. కాని మహారాజా, ఇది మన ఏకైక మార్గం. పెద్ద జంతువులు వెళ్తే వెంటనే తెలిసిపోతుంది.
చిన్న జంతువులు మాత్రమే రహస్యంగా ప్రవేశించగలవు. మహారాజా, ఇదంతా నా వల్లే జరిగింది. మణిని తిరిగి తీసుకురావడంలో నేను కూడా సహాయం చేస్తాను మహారాజా. సరే, కాని మీరు జాగ్రత్తగా వెళ్ళాలి. ఎలుక ఒక బృందాన్ని సిద్ధం చేసింది. కాకి, గాడిద మరియు నక్క. రాత్రి అయినప్పుడు వాళ్లు పక్క అడవికి బయలుదేరారు. వాళ్లు సరిహద్దు దాటి పక్క అడవిలోకి ప్రవేశించారు. ఆ అడవి నిజంగా బాధాకరంగా ఉంది. చెట్లు కూడా ఎండిపోయాయి. ఈ అడవి చాలా దీనస్థితిలో ఉంది. ఇక్కడ జీవం లేనట్టుంది. మనం ఎంత అదృష్టవంతులమో ఇప్పుడు అర్థమవుతోంది. మనం రంగనాథ్ రాజగుహ దగ్గరకు వెళ్ళాలి. వాళ్లు రాజగుహకు చేరుకున్నారు. అక్కడ 2 హైనాలు కాపలా కాస్తున్నాయి. నేను హైనలను మాయమాటలతో ఇక్కడి నుండి దూరంగా తీసుకువెళతాను. సరే గాడిద, నువ్వు ఆ సమయంలో గుహలోపలికి వెళ్ళి మణిని తెచ్చి కాకికి ఇవ్వు. కాకి అపూర్వ మణిని మృగరాజు నరసింహకు అందజేస్తుంది. నక్క చెప్పినట్టుగానే హైనాలను మాయమాటలతో అక్కడ్నుండి దూరంగా తీసుకువెళ్ళింది. వెంటనే గాడిద గుహలోపలికి వెళ్లి మణి ఉన్న సంచిని తెచ్చి కాకికిచ్చింది. కాకి వెంటనే మణి ఉన్న సంచితో ఆకాశంలోకి ఎగిరింది. కొంత సమయం తర్వాత మిత్రమా, మణిని ఎవరో దొంగలించారు. వెంటనే ఈ విషయం రాజుకు తెలియజేయాలి. జరిగిందంతా రంగనాథ్కి చెప్పాయి. రంగనాథ్కి విషయం అర్థమైంది. నక్క తన బుద్ధి చూపించింది అని తెలుసుకుని మణికోసం మృగరాజు నరసింహ దగ్గరకు బయలుదేరాడు. రంగనాథ్ మణికోసం వస్తాడని ముందే ఊహించిన నరసింహ సరిహద్దులో ఎదురుచూస్తూ ఉంటాడు. రంగనాథ్, ఎంత ధైర్యముంటే నా అడవిలోకి ప్రవేశిస్తావు? నీ అడివే, కాని నీ అడవిలో నా అపూర్వమణి ఉంది. అపూర్వమణిని దొంగలించడమే కాకుండా నీది అంటున్నావా? నా అడవి నుండి చెట్టు ఆకు కూడా తీసుకెళ్లే హక్కు నీకు లేదు. నీ అడవి సుభిక్షంగా ఉంది, నా అడవి కొరువుతో ఉంది. సుభిక్షం మణివల్ల రాదు రంగనాథ్. అది మన కృషి, మన సామరస్యం, మన ఐక్యత వల్ల వస్తుంది. నువ్వు నీ అడవిని సరిగ్గా పరిపాలించలేదు. అత్యాశ, క్రూరత్వం, సోమరితనంతో పాలించావు. అందుకే నీ అడవి కరువుతో ఉంది. చాలు నీ ఉప్పెనాశాలు. నిన్ను గెలిచి అపూర్వమణి నా సొంతం చేసుకుంటాను. ఆగండి మహారాజులారా. రంగనాథ్ మహారాజా, మీరు ఈ మణి దొంగలించి మీ అడవికి సుభిక్షం తెద్దామనుకున్నారు. కానీ చూడండి, మణి మీ గుహలో ఉన్న రాత్రిలో మీ అడవి మరింత చెడిపోయిందా లేదా మెరుగైందా? అది ఒక్క రాత్రి మాత్రమే. ఎందుకంటే మణి కేవలం రాతి ముక్క. దాని శక్తి మన నమ్మకంలో, మన ఐక్యతలో, మన కృషిలో ఉంది. మీరు మీ అడవిని సోమరితనంతో కాకుండా పరిపాలిస్తే మీ అడవి కూడా సుభిక్షంగా మారుతుంది. రంగనాథ్ మహారాజా, మీకు సహాయం కావాలంటే మేము సహాయం చేస్తాము. కాని దొంగతనం, యుద్ధం మార్గాలు కావు. నేను పొరపాటు చేశాను. నా అత్యాశ, సోమరితనం నన్ను తప్పుడు దారిలో నడిపించాయి. నరసింహ, నన్ను క్షమించు. రంగనాథ్, నువ్వు నీ తప్పు తెలుసుకున్నావు. నీ అడవికి అవసరమైన సహాయం మేము చేస్తాం. రంగనాథ్కి స్నేహం విలువ అర్థమైంది. తన అడవికి తిరిగొచ్చాడు. 2 అడవుల మధ్య స్నేహం ఏర్పడింది. ఎలుక, నీ తెలివి, ధైర్యం ఈరోజు కేవలం మణిని మాత్రమే కాకుండా 2 అడవుల మధ్య స్నేహాన్ని కూడా తెచ్చిపెట్టింది. ఈరోజు నుండి నువ్వు నా ప్రధానమంత్రివి. అపూర్వమణి వళ్లీ దాని స్థానంలో ఉంచబడింది. ఈసారి ఏనుగు కోలుకుని తిరిగి కాపలా కాయడం ప్రారంభించింది. కొన్ని నెలల తర్వాత మిత్రమా నరసింహ, ఈరోజు నా అడవి సుభిక్షంగా ఉంది అంటే అది నీ వల్లే. సరైన మిత్రుడు ఉంటే ఎలాంటి కష్టమైన పరిస్థితులైనా ఎదుర్కోవచ్చని నువ్వు నిరూపించావు. మిత్రులారా, చూశారా? అత్యాశ వల్ల ఎన్ని అనర్థాలో! అలాగే ఐకమత్యం, మంచి స్నేహం వల్ల ఎలాంటి పరిస్థితులైనా సునాయాసంగా ఎదుర్కోవచ్చు. మిత్రమా, మన కథ వీళ్ళకి నచ్చిందంటావా? వాళ్ళకి నచ్చితే ఖచ్చితంగా లైకు, సబ్స్క్రైబు చేస్తారు మిత్రమా. బాగా నచ్చితే షేర్ కూడా చేస్తారు.